వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఏంటనుకుంటున్నారు? మామిడికాయ తురుము పచ్చడి. మీరు మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకోవాలి అంటే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా పెడతారు. మీరు ఫస్ట్ టైమ్ పెట్టుకోవాలనుకున్నా సరే ఈజీగా పెట్టుకోగలరండి. అంత సింపుల్‌గా చెప్పాను కప్పు కొలతలతోటి. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి మరి. ఈ మామిడికాయ తురుము పచ్చడి జేసుకోవడానికి నేనిక్కడ పచ్చి మామిడికాయలు 4 తీసుకున్నాను. ఇవి కేజీ ఉన్నాయన్నమాట. 4 కాయలొచ్చాయి కేజీకి. ఇలా తీసుకున్న కాయల్ని నీట్‌గా కడగండి. కడిగి తడి లేకుండా తుడుచుకొని కొద్దిగా సేపు ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద బెట్టి. బాగా ఆరిపోవాలి తడి లేకుండా. ఆరిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు తొక్కను తీసేసేయండి. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలు పచ్చడికి బావుంటాయన్నమాట. అలాంటి మామిడికాయల్ని ఎంచుకోండి. మామిడికాయలు 4 ఈ విధంగా తొక్కను తీసేసిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు తురుముకోండి. 4 మామిడికాయలని ఇదే విధంగా తురుముకోవాలి. చూడండి నేను మొత్తం మామిడికాయ మొత్తాన్ని తురిమాను. ఇలా తురుముకున్న తర్వాత లోపల ముట్టు ఉంటుంది కదా! ఈ ముట్టని తీసేసేయండి. 4 మామిడికాయలని ఇలా తురుముకొని, ఇప్పుడు ఈ మామిడికాయ తురుముని మనం కప్పులతో కొలుచుకుందాము. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్‌గా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా. ఇలా చిన్న కప్పు తీసుకొని నేను ఒక 4 కప్పులు మామిడికాయ తురుము వచ్చేటట్టు చూసుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్న గిన్నెలేవైనా ఉంటాయి గదా! ఆ గిన్నెలతోటి ఇలా 4 గిన్నెలు మామిడికాయ తురుము వచ్చేటట్టు చూసుకోండి. చూసారు గదా! ఈ గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ తురుము కొలుచుకున్నాను. ఇలా కొలుచుకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టేసేయండి. కొద్దిగా ఆరుతుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్‌ల ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు మీకు గ్రామ్స్‌లో కావాలి అంటే ఒక 20 గ్రామ్స్ దాకా ఉన్నాయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు గూడా వేసుకోండి. మెంతులొచ్చి ఒక 10 గ్రామ్స్ దాకా ఉన్నాయి. ఇవి రెండిటిని కలిపి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేయించుకోండి. మెంతులు ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా ఆరనిచ్చేసి నేనిక్కడ చూపించినట్లు మెత్తటి పౌడర్‌లాగా చేసుకోండి. ఇలా మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని, దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకుంటారో, అదే కప్పుతోటి 2 కప్పులు పల్లి నూనె గాని, నువ్వు పప్పు నూనె గాని వేసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పల్లి నూనె, నువ్వు పప్పు నూనె ఈ రెండే బావుంటాయండి. నేనిక్కడ పల్లి నూనె వేశాను. ఈ నూనె కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 6, 7 ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2, 3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే పెద్ద సైజు 2 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఇలా పాయలుగా విడదీసుకొని వీటిల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. వెల్లుల్లిపాయలకి పోయిన పొట్టు తీసేసి దంచుకోండి. లేదా మీరు వెల్లుల్లిపాయలు డైరెక్ట్‌గా వేసుకున్నా పర్వాలేదనమాట. మీరు కావాలంటే కొద్దిగా ఇంగువ గూడా వేసుకోవచ్చు. నేను ఇంగువ వేయలేదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం ఇవన్నీ వేసుకోండి. ఆ వేడికి ఈ పోపు లైట్‌గా వేగుతుంది. వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పచ్చడిలో బావుంటుందనమాట. ఇలా పోపుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పోపనేది బాగా ఆరిపోవాలి. ఇప్పుడేం జేస్తారంటే, మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము మొత్తాన్ని ఏదైనా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి ఉంది గదా! ఆ పొడిని వేసుకోండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. మీరు ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుచుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పుకి ఫుల్లుగా వచ్చేటట్టు కారం వేసుకోండి. గ్రాముల్లో గావాలంటే మీకు 75 గ్రామ్స్ దాకా ఉంది కారము. అలాగే సాల్టు హాఫ్ కప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకుంటున్నానండి. ఇది ఒక 70 గ్రామ్స్ దాకా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుములో అంతా ఉప్పు, కారం బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈ మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ అండి. కొలతలు తెలిస్తే చాలు. చాలా సింపుల్‌గా ఎవ్వరైనా పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాను కదా! ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా పోపు పెట్టి ఆరబెట్టుకున్నాం గదా! ఆ పోపుని బాగా ఆరిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోండి. పోపు వేడి మీద ఉన్నప్పుడు వేయమాకండి. పచ్చడి కొద్దిగా రంగు మారినట్లుంటుంది. బాగా ఆరిన తర్వాతే కలుపుకోవాలి. చూసారా? మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట. ఒకవేళ మీకు ఉప్పు, కారం కొద్దిగా తక్కువైంది అనిపిస్తే కొద్దిగా ఉప్పు, కారం కలుపుకోండి. ఆయిల్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా చేసుకున్న ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఏదైనా పొడిగా ఉన్న గాజు సీసాలో గానీ, ఏదైనా డబ్బాలో గానీ స్టోర్ చేసి పెట్టుకొని ఒక 3 రోజులు అలా బయట పెట్టండి. బాగా ఊరుతుందనమాట. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 4, 5 నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెడితే. రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఒక్కసారి ట్రై చేయండి ఈ కొలతలతోటి. పచ్చడి చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.